కోదండం గారు ఇంట్లో లేరు. జ్వాల గారు ఇంట్లో లేదు. అసలు ఇంట్లో ఎవరూ లేరు. ఐసి ఇంట్లో ఎవరూ లేకపోతే ఇల్లు మాట్లాడుతుందా? హలో, ఎవరండి మాట్లాడేది? ఇది టేప్ రికార్డుల మాట. అరే మీరా? మీరా? ఎవరో పరామర్శగాళ్ళు ఏమో అనుకున్నాను. పరామర్శగాళ్ళు ఎవరండి? పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి నెల తక్కువగా వచ్చి అది అలా జరిగిందట కదా, ఇలా జరిగిందట కదా అని పరామర్శిస్తున్నారు. మొగుడు కొట్టేందుకు కాదు, తోడుకోళ్ళు నవ్వినందుకని. వాళ్ళ అరెస్ట్ కంటే వీళ్ళ పలకరింపులతో చస్తున్నానయ్యా. మీ అమ్మాయిని పిలుస్తారా? దానికే ఉంది. అమ్మ జ్వాల, జేమ్స్ బాండ్ గారు వచ్చారు. గుడ్ మార్నింగ్ అండి. నేను మా పక్కింటి ఆవిడ వచ్చి పాండుగారి కేసులో ఓడిపోతానని బెదిరిపోయి సగంలో వదిలేశారంది. నాకు ఎంత భయం వేసిపోయిందో తెలుసండి. నాకు తెలుసండి మీరు అలాంటి పనులు చేయరని. కానీ ఉట్టి కుళ్ళిమూత మనుషులండి. ఏమిటో ఓ మనిషి పచ్చగా ఉంటున్నాడంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. కిందసారి కూడా అంతే. ఓసారి మా నాన్నగారు హోటల్లో టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వకుండా పారిపోయి వచ్చేసారు. అన్ని అవసరమా ఇప్పుడు? అవసరమా అని అడుగుతున్నాను. నువ్వు ఊరుకోనన్నా. అయ్యో పర్వాలేదండి. చూడండి, ఆ హోటల్ వాడు గుర్తు పెట్టుకుని సాయంత్రం ఇంటికి వచ్చి పోట్లాడాడు. మా నాన్న తప్పనిసరి డబ్బిచ్చేసాడు అనుకోండి. చూసారా, నా మాటలు మీరు వినకూడదని మీరు ఇట్టండి. ఇంకా మా పక్కింటాడు చూసుకోండి, వాడు ఊరుకోడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ నాన్నని పట్టిస్తాడంటూ ఓ వారం రోజులు ఊదర పెట్టేసిందండి. ఎక్కువగా మాట్లాడుతున్నానా? మీలో ఉన్న గొప్ప గుణం అదే జ్వాల గారు. మీ తప్పు మీరే తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. చిన్నప్పుడు మా అమ్మ వస ఎక్కువ పోసిందటండి. వస్సా? అందుకే బాగుడు అలవాటు అయిపోయింది. ఏమనుకోకండి. అబ్బే అనుకో. అవును, ఏమైంది కేసు? ఐ వన్ అంటే చిన్నప్పుడు మా అమ్మ నాకు అస్సలు వసిపోయలేదు. అందుకే ఎక్కువగా మాట్లాడడం నాకు అలవాట్లేదు. మనం ఈ కేసులో గెలిచాం. నిజంగానా? నిజం. ఏంటలా చూస్తున్నారు? అంటే నా మాట మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా? సరే, కావాలంటే ఒట్టి వేసి చెప్పగలను. చెప్పండి, దేని మీద ఒట్టేయమంటారు? తుమ్మిద రెక్కల్లాంటి మీ జుట్టు మీద ఒట్టేయనా? అందమైన మీ కళ్ళ మీద ఒట్టేయనా? చూసారా, నవరత్నాలు రాల్చే మీ నవ్వు మీద ఒట్టేయనా? 3 వరహాలు చేసే మీ ముక్కు మీద ఒట్టేయనా? అదే శంఖం లాంటి మీ మీ మెడ మీద ఒట్టేయనా? నన్ను కేసులోంచి బయటపడేశారు. మీకు థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదండి. కమీ కట్టు. इसमें ऐसा नहीं होता है, कोई आदमी को नहीं कर पूछा। जब तक मेरे बदन में ताकत है तब तक दूसरों के बाद जाकर खुद ही हाथ में क्यों फैलाऊं? ఎక్స్క్యూజ్ మీ, ఇదేం భాష? నా బంధు భాష. మనిషి మనిషిని, పిల్లకి తండ్రిని. నేను ఇక్కడ ఉండగా నాకు తెలియని భాషలో మా అమ్మతో మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు ఉండు నాన్న. పాండుగారు, ఆ హత్య చేసిందెవరో తెలిసిందా? నేను వజ్రాలు కాజేసేనని నా అసిస్టెంట్ కి మహా చెడ్డ అనుమానంగా ఉందయ్యా జేమ్స్. అదన్నమాట. లేనిపోనిది చెయ్యక ఏదో ఒక మర్డర్ చేస్తే ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా. ఏదో మావాడు ఆఫ్రికా నుంచి డైమండ్స్ తెచ్చానని నాతో చెప్పుకున్నాడు. ఎలాగైనా అవి కాజేసి అమ్మేసుకుని ఏ అమెరికానో పారిపోదామని ప్లాన్ వేశాను. మర్యాదగా అడిగితే ఇవ్వలేదని ఓసారి కాల్చాను. అంతే, అర్ధాయుష్య వెధవ హరీమన్నాడు. అదనమాట. ఇన్ని గొడవలు వస్తాయనుకోలేదయ్యా అసలు. మూర్తి గారు, మీరు ఊరికే కంగారు పడకండి. కంగారు పడకనని ఇంకేం చేయమన్నావయ్యా? టెన్షన్ పెరిగి జ్వరం వచ్చేసింది. నా నుదురు చూడు ఎంత వేడిగా కాలిపోతుందో. ఇదిగో దీని మీద నేతికిని కరగబెట్టుకోవచ్చు. అదన్నమాట. అవతల మా పాండు అసాధ్యుడయ్యా. అరచేతికి కూడా తెలియకుండా 5 వేళ్ళు కోసేయగలడు. ఏమైనా ఇవిగో వజ్రాలు. వీటిని ఎవరికైనా ఏ ధరకైనా అమ్మేసి నాకు డబ్బిప్పించే ఏర్పాటు చేయి. నీ ఇష్టం వచ్చినంత కమిషన్ తీసుకో. అదన్నమాట. పాండు ఏమోనయ్యా? వాళ్ళకి మైలేలా తెలుస్తుందండి. ఇంపాసిబుల్. ఏమోనాయనా? మీరేం మాట్లాడకండి. ఎవరు? పోస్ట్ సౌమిత్రి, అవిగో డైమండ్స్, అడుగో దొంగ. అరెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ గురూజీ. కంగ్రాచులేషన్స్. బాస్ అరెస్ట్ అయ్యి మీరు ఆయన స్థానంలో ఎండి అయిన శుభ సందర్భంగా అందుకోండి మా శుభాకాంక్షలు. 1 minute.
ఏ పాండురంగారావు మేనేజింగ్ డైరెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నో 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 మనం ఒకవేళ కింద పడిపోయినా మన జాగ్రత్తలో మనం ఎలా ఉండాలో మీకు చేసి చూపిద్దామని కావాలనే పడిపోయాను. ఇదేమిటండి అప్సకునం? నో 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 ఇలా అపశకునాలని అశుభాలని అమ్మమ్మ కవులు చెప్పడం నాకు నచ్చవు. పనే దైవంగా భావించే మనిషిని నేను. మీరు అందరూ వెళ్ళి మీ పనులు జాగ్రత్తగా చూసుకోండి. గణపతి, గురూజీ, ఈ కుర్చీ వెంటనే రిపేర్ చేయించు. ఇప్పుడు కాదు, క్యాలెండర్ చూసి వజ్జీమది లేకుండా పని మొదలు పెట్టించు. అలాగే గురూజీ. ప్రస్తుతానికి స్టూల్ తీసుకురానా? అక్కర్లేదు, ఈ టేబుల్ వాడుకుంటాను. వెళ్ళు. అమ్మా, అమ్మో. గంగాధరం గారు అబ్బాయిని వెతికి తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్ మేడం. అసలు మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో అబ్బబ్బబ్బా, మీరు చెప్పాల్సిన థ్యాంక్స్ అన్ని నిన్న ఫోన్ లో చెప్పేశారు. ఇప్పుడు మళ్ళీ థ్యాంక్స్ చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకండి. చూడండి, నేను ముఖ్యంగా ఇక్కడికి వచ్చింది మీ థ్యాంక్స్ అందుకోవడానికి కాదు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. ఇంటర్వ్యూనా? ఎందుకు? ఎస్, మీ నుంచి కొన్ని సమాధానాలు రాబట్టి అవి నేను కోర్టులో పుటప్ చేయాలి. ఆహా. చూడండి, నేను అడిగే ప్రశ్నలకు జవాబులు ఈ పేపర్ మీద రాయాలి. మొదటి ప్రశ్నకు సమాధానం ఇక్కడ, రెండో సమాధానం ఇక్కడ, మూడో సమాధానం ఇక్కడ, నాలుగో సమాధానం ఇక్కడ. ఓకే, తీసుకోండి. ఎలా రాయడం? మీరు ఆ ప్రశ్న అడుగుతారు నాకు తెలుసు. తెచ్చా, టేబుల్ తెచ్చా. ఎక్కడ? ఇక్కడ రాసుకోండి. రెడీయా? మొదటి ప్రశ్న, మీరు టెలిఫోన్ క్లీనింగ్ సర్వీస్ లో పనిచేస్తున్నారు కదా? అవునండి. రాయండి. ఈ కేసు విషయంలో మీరు ఎవరిని బాగా నమ్ముతున్నారు? పాండురంగారావు గారిని. తెలుసండి, అది రాయండి. ఈ కేసు కోర్టులో ఎప్పుడు తేల్చొచ్చన్నారు? వచ్చే నెల. రాయండి. మీకు అక్కలు ఎంతమంది అండి? ఇద్దరు. ఆహా, రాయండి. రాశారు కదా, ఇటు ఇవ్వండి. ఇప్పుడు మీరు ఏ ప్రశ్నలకి ఏ జవాబులు రాశారో మీ కళ్ళతో మీరే చూద్దరు గాని. చూడండి, మీరు ప్రేమిస్తున్నారు కదూ? అవును. ఎవరిని? పాండురంగారావు గారిని. తిప్పండి. మీ పెళ్ళెప్పుడు? వచ్చే నెల. మీకెందరు పిల్లలు కావాలి? ఇద్దరు. సారీ అండి, ఆలస్యమైంది. కాస్త కూస్త ఆలస్యమైందా? నేను వచ్చేసరికి ఇక్కడ జెండ కూర్చున్నారు. వాళ్ళిద్దరికి పెళ్ళైపోయి ఈ పాటికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టేస్తుంటారు. చాలండి మీరు మరీను. ఓ ఇంట్లో ఫోన్ తోడడానికి వెళ్ళాను. ఇవాళ ఆ ఇంటి ఆవిడ పుట్టినరోజట. స్వీట్లు హాట్లు తెగ తినిపించి మరీ వదిలింది. ఒక మైసూర్ పాక్ తినడానికి గంట పట్టింది అనుకోండి. ఏ అంత తిన్నావా? కాదు, తిన్నదింటే అది అంత గట్టిగా ఉంది. అందుకే ఆలస్యమైంది. తర్వాత దోవలో వస్తుంటే మా స్నేహితురాలు కనిపించి చెప్పింది, ఇవాళ చార్లీ చాప్లిన్ సినిమా గోల్డ్ రష్ లాస్ట్ డే అట. అది వెళ్తున్నానంటే నాకు టికెట్ తీసుకోమన్నాను. ఏమిటి, సినిమాకి వెళ్తావా? మరి మరి మనం డిన్నర్కి వెళ్దాం అనుకున్నాం. భోజనం ఎప్పుడు ఉండేదే కదా, సినిమా ఇవాళ వెళ్ళిపోతుంది. చార్లీ చాప్లిన్ అంటే చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి. అతని పిక్చర్స్ అన్ని మాస్టర్ పీస్లే. తెలుసులే, అదే మన జేమ్స్ బాండ్ సినిమాలో యాక్ట్ చేసి అతనేనా? అతను కాదండి. అతనే సీన్ కాన్రాడ్ తమ్ముడు, రోజర్ మూర్కి అన్నయ్యను. అబ్బా, ఎవరో ఒకరులేండి. నేను సినిమాకి వెళ్తాను, ప్లీజ్ ఇంకొద్దిగా బతిమాలకు. ప్లీజ్. మనం రేపు డిన్నర్కి వెళ్దాం. ఇంకా నా బంగారు కొండ కదూ, నా గారాల బాచు కదూ, ప్లీజ్ ప్లీజ్. భయపడకు, వీడు మనోడలే. మంచి బతిమాలించుకునే మూడో ఉన్నాను. ఇప్పుడు కాదురా. కుదరదు బాస్, డ్యూటీ డ్యూటీ. వదలరా. వదలను బాస్, నిప్పు తిని బతుకుతున్నాను. నీ స్వామి భక్తి మండిపోను. నన్ను వదలకపోతే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తా. అడుక్కు తిని బతుకుతాను. నీ కాళ్ళు నరికేస్తా. పుట్టుకుంటూ పోతాను. నీ మీసం పీకేస్తా. గడ్డం పెంచి బతుకుతాను. వదులు. వదలను. వదులు. వదలను. పోలీస్, పోలీస్, పోలీస్. అమ్మా, ఏమండి, నేను సినిమాకి వెళ్ళినా? వెళ్ళు. నన్ను కాదని నువ్వు సినిమాకి వెళ్తున్నావు కదూ, వెళ్ళు. రాత్రికి నేనే చార్లీ చాప్లిన్ అయి నీ కల్లోకి వస్తాను. కాసుకో. థ్యాంక్స్ అండి. వెళ్ళు. బాస్, పోనీ ఇప్పుడు రానా? పాండు గారున్నారా? లోపల ఉన్నారమ్మా. ఆయన జ్వాల గారు కలిసి వాళ్ళ పెళ్లికి ఎవరెవరిని పిలవాలా అని లిస్ట్ ఒకటి తయారు చేస్తున్నారు. వైజాగ్ లో ఉన్న ఓటర్ల లిస్ట్ అంతా తయారైంది. అది నేను వచ్చానని చెప్తారా ప్లీజ్? చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సార్, సార్. అయ్యో, అలా పడ్డారేంటి? నేనెందుకు పడతానమ్మా? పడ్డ నాకేమన్నా సరదానా? లోపలికి వెళ్ళి సార్ అన్నాను. ఆయనకి స్టార్ట్ అని వినిపించిందో ఏమిటో, ఓ ఫుట్బాల్ కిక్ ఇచ్చారు. ఇలా వచ్చి పడ్డాను. ఇంకోసారి మీకు దండం పెడతాను.
ఇంకోసారి ఎగిరిపడ్డ నా వల్ల కాదు. ధైర్యం ఉంటే మీరే లోపలికి వెళ్ళండి. చూసారా ఎంఏ రెడ్డి గారి పేరు మర్చిపోయారు. బా రాశాను, అది ఎంవి రెడ్డి. రాసుకో. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రానిచ్చలా రా. ఏం లేదు, ఊరికే మాట్లాడుకుంటున్నాం. ప్లీజ్ బీ సీటెడ్. మీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్దామని వచ్చాను. ఏమిటి చెప్పండి. న్యూస్ అంటే గుర్తుకొచ్చింది. పొద్దున రేడియో న్యూస్ లో చెప్పారు. అంటే ఈ విషయం కాదనుకో. బెజవాడలో ఇల్లు కాలాయని, కడపలో కత్తులతో పొడుచుకున్నారని, అమృత్సర్లో గొడవలు, ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ విషయాలు చెప్తూ మధ్యలో ఈ విషయం కూడా చెప్పారు. కాకినాడలో మెదడువాపు వ్యాధికి గురై 4 చచ్చిపోయారట. నువ్వు కనపడగానే ఈ విషయం అడుగుదాం అనుకున్నాను. అసలు మెదడువాపు వ్యాధి అంటే ఏమిటే? అది ఎందుకు వస్తుంది? అదంత భయంకరమైన వ్యాధి. అవును, మీ పెద్దక్కయ్య ఉండేది కాకినాడలోనే కదూ? అవును. ఏ అది ఆ వ్యాధికి కారణం. అంటే? ఇలా ఛాన్స్ దొరికితే చాలు, ఏకబిగిన గంటలు అనవసరంగా మాట్లాడేస్తుంటే ఎదురు వాళ్ళకు వచ్చే వ్యాధినే మెదడువాపు వ్యాధి అంటారు. ఆ వ్యాధి తెప్పించే విద్య మీ వంశంలో మాత్రమే ఉంది. చాలు ఊరుకోండి. అవును ధర్మ. మీరు మాత్రం ఎక్కువ మాట్లాడా. నేను ఇప్పుడు చెప్పండి. ఇందాక మా స్నేహితురాలు తన పెళ్లికి పిలవడానికి మా ఇంటికి వచ్చింది. మాటల్లో అత్తవారు ఎవరని అడిగాను. తన కాబోయే భర్త దుబాయ్లో ఉండే బాలగారు కొడుకట. బాలంటే సంటబ్బాయి పెంతలు కదూ? అవునండి, పెళ్లి పనుల గురించి వైజాగ్ వచ్చారట. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. అయితే ఆవిడ్ని కలుసుకుంటే ఈ కేసు మంచులా విడిపోతుంది.